హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో ఎవరెవరైతే విద్యార్థులు తెలంగాణ సెట్ 2026 అంటే గురుకుల పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో 5th, 6th, 7th, 8th, 9th ఈ తరగతులకు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు రిజల్ట్స్ అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ వాళ్ళు అందరు రిజల్ట్ చెక్ చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎవరైతే సీట్ వచ్చిందో ఆ యొక్క సీట్ వచ్చిన కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ జాయినింగ్ ప్రాసెస్ ఏంటి అనే మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణ సెట్ 2026 అనేది గురుకులలో అడ్మిషన్స్ కోసం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారండి. దీన్ని రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఏదో ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో మీకు సీట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయినింగ్కు సంబంధించి చూసుకున్నట్లయితే జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందామండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయినింగ్ అనేది మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత అందులో లాస్ట్లో జాయినింగ్ డేట్ అనేది వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారండి. ఈ డేట్ లోపు మీరు ఎప్పుడైనా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీరు రిజల్ట్ అయితే చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోగానే ఇక్కడ మొత్తం లాస్ట్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుందండి, చూడండి. ఫస్ట్ ఇక్కడ జాయినింగ్ పీరియడ్ అని చెప్పేసి ఒక స్పెసిఫిక్ టైం అండ్ డేట్ అయితే ఇచ్చారు. అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ద క్యాండిడేట్ షుడ్ బి రిపోర్టెడ్ టు ప్రిన్సిపల్ అలాటెడ్ ఇన్స్టిట్యూషన్ అని కనిపిస్తుంది. అంటే ఇక్కడ డేట్ ఏదైతే మెన్షన్ చేసిందో 15/4/2026 అని, ఈ డేట్ లోపు ఆర్ ఈ డేట్ రోజు మనము మన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ యొక్క కాలేజ్ ఏదైతే మనకు ఆ స్కూల్ ఏదైతే మనకు అలొకేట్ చేయబడిందో ఆ యొక్క స్కూల్లో అంటే మనకి ఏ యొక్క రెసిడెన్షియల్ అయితే మనకు సీట్ వచ్చిందో అందులో మనం జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, అలాట్మెంట్ ఆర్డర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ కొంతమందికి ఈ విధంగా మెన్షన్ చేస్తారు. సో ఇది మాత్రం కంపల్సరీగా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మొత్తం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా జాయినింగ్ పీరియడ్ అని చెప్పేసి ఉండి అందులో జాయినింగ్ డేట్ అని చెప్పేసి ఈ డేట్ అయితే ఉంటుందండి. ఈ డేట్ లోపు మీరు ఎప్పుడైనా సరే జాయిన్ అయిపోవచ్చు. దానికి 2 days 3 days ముందు కూడా జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అందులోనే మీకు ప్రిన్సిపల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందులో మెన్షన్ చేస్తారండి. మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న డేట్ మీ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో మీరు రిజల్ట్ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయబడింది. దాన్ని ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అని చెప్పేసి కూడా అదే అలాట్మెంట్ ఆర్డర్లోనే క్లియర్గా రిజల్ట్స్లో అయితే తెలుస్తుందండి. ఇక్కడ మీకు సంబంధించి మీకు ఏ కాలేజీలో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అక్కడ క్లియర్గా స్కూల్ నేమ్ అయితే కనిపిస్తుంది, రిజల్ట్ పాసా అండ్ ఫెయిలా అని. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ యొక్క కాలేజ్ ఆర్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి. చూడండి, ఈ విధంగా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ అడ్రస్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయబడింది, TGWRESJC కుల్చారం అని చెప్పేసి. ఈ విధంగా మాకైతే లొకేషన్ ఏదైతే అలొకేట్ చేయబడిందో ఆ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. మీకు అలాట్మెంట్లో చూపించినటువంటి ఆ యొక్క లొకేషన్కి మీరు వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. అది కూడా మనం క్లియర్గా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది గుర్తుంచుకోండి. సో స్క్రీన్ పైన అయితే నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మీ యొక్క క్లాస్ ఏదైతే ఉందో క్లాస్కు సంబంధించిన TC సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th క్లాస్కి అప్లై చేశారనుకోండి, మీ 4th క్లాస్కి సంబంధించిన TC అండ్ బోనాఫైడ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాలి. మీరు దాన్ని స్కూల్ నుంచి కలెక్ట్ చేసుకొని ఏది రెసిడెన్షియల్ మీకు ఏదైతే స్కూల్ అలొకేట్ అయిందో ఆ యొక్క స్కూల్లో మీరు సబ్మిట్ చేయాలి. కంపల్సరీగా గుర్తుంచుకోండి, ఈ TC మాత్రం కంపల్సరీగా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే బోనాఫైడ్, ప్రీవియస్ క్లాస్ బోనాఫైడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5th క్లాస్కి అప్లై చేశారనుకోండి, 4th క్లాస్కి సంబంధించినటువంటి బోనాఫైడ్ని అండ్ స్టడీ సర్టిఫికేట్స్ని మీరు తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కులం పత్రం అని చెప్పేసి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఆదాయం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మండల్ ఆఫీస్ MRO ఆఫీస్లో అయితే ఇస్తారు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కూడా కావాలండి. ఆధార్ కార్డు కంపల్సరీగా అటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. జాయినింగ్ డేట్కి ముందే ఇప్పుడే ఎడిట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు అక్కడ జాయిన్ అయిపోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితిన్ ఒక 5 days లోపు ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ కానీ లేదంటే TCలో బోనాఫైడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే ఎడిట్ చేసుకోండి. తర్వాత మీ పిల్లలకి కష్టమైతే అవుతుంది.
నెక్స్ట్ డాక్యుమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అడుగుతారండి. జాయినింగ్ అప్పుడు 4 కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే తీసుకోండి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ని అయితే తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ ఒకవేళ మీ దగ్గర మీరు ఎలిజిబుల్ అయితేనే ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళండి. నేను స్క్రీన్ పైన చెప్తున్నాను ఒక్కోటి, ఇది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజబిలిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్, అంటే దీన్ని సదరం సర్టిఫికేట్ అయితే అంటారు. అంటే ఎవరెవరైతే వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వికలాంగులు అయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ సదరం సర్టిఫికేట్ అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళండి. ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు కాకపోయినట్లయితే ఈ డాక్యుమెంట్ లేకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ చూసినట్లయితే మైనారిటీ సర్టిఫికేట్, ఈ యొక్క మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఒకవేళ మీరు కనుక మైనారిటీ అయినట్లయితే మైనారిటీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. ఒకవేళ మీరు మైనారిటీగా కాకుండా ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్ కూడా ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ ఆర్ఫన్ సర్టిఫికేట్. ఆర్ఫన్ సర్టిఫికేట్స్ అంటే ఫస్ట్ ఆర్ఫన్స్ అంటే ఎవరంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్ఫన్స్ అయితే అంటారండి. వాళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి తల్లిదండ్రులు లేరు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాయినింగ్ రోజు ఆ యొక్క స్కూల్ అధికారులకు మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు వీటికి ఎలిజిబుల్ అయితేనే వీటిపైన ఫోకస్ చేయండి, లేదంటే అవసరం అయితే లేదు. లాస్ట్ డాక్యుమెంట్ కనుక చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడిందండి, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అని. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సివిల్ సర్జన్ నుంచి అయితే ఇది మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. మీ నియర్ బై ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మాకు ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి మీరు టెస్టులు చేయించుకొని వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది మీకు అలొకేట్ చేసిన స్కూళ్ళలో. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ కంపల్సరీగా టీసీ కావాలి, నెక్స్ట్ బోనఫైడ్ అయితే కావాలి. మీరు ఇంతకుముందు చదివిన క్లాసులు అన్నిటివి బోనఫైడ్లు. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ 2026ది కావాలి. ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా. ఈ 3 అనేది ఎంఆర్ఓ మండల ఆఫీస్ నుంచి అయితే తీసుకెళ్ళాలండి. ఈ యొక్క 3 సర్టిఫికెట్లు 2026లో తీసినవి మాత్రమే చెల్లుతుంది. 2025లో 24లో తీసినవి అయితే వాళ్ళు అయితే యాక్సెప్ట్ అయితే చేయరు. నెక్స్ట్ ఆధార్ కార్డు కనుక చూసినట్లయితే ఆధార్ కార్డు కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్ ఏ మిస్టేక్స్ లేకుండా ఆధార్ కార్డుని అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అండ్ ఒకవేళ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీ సర్టిఫికేట్ని తీసుకెళ్ళండి. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. వీటన్నింటినీ మీరు కంపల్సరీగా 2 సెట్లు జిరాక్స్లుగా తీసుకొని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది ఎవరెవరైతే టీజీ సెట్ గురుకులాలకి అప్లై చేస్తారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.